వీడియోని స్టార్ట్ చేయబోయే ముందర ఒకవేళ మీరు బేసిక్గా 10,000 రూపీస్ లోపల బడ్జెట్లో ఒక మొబైల్ ఫోన్ చూస్తున్నారు అన్నట్లయితే దాంట్లో మీరు దేన్ని కన్సిడరేషన్ తీసుకుంటూ ఉంటారు? కెమెరానా, బ్యాటరీనా, డిస్ప్లేనా, లేదన్నట్లయితే ఛార్జింగ్ టెక్నాలజీ? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. ఈరోజు ఈ ఎపిసోడ్లో మీకు ముందుకి మరొక అన్బాక్సింగ్ అయితే తీసుకొచ్చాను. బడ్జెట్ యూజర్స్, ఎంట్రీ లెవెల్ యూజర్స్ని టార్గెట్ చేస్తూ రెడ్మీ మొన్న రీసెంట్గా మన ఇండియాలో లాంచ్ చేసినటువంటి రెడ్మీ 10A. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ అయితే చూసేయండి, ఆ తర్వాత దీని గురించి మరింత ఇన్ఫర్మేషన్ మనం మాట్లాడుకుందాం. వీడియోని లైక్ చేశారు కదా, లైక్ చేసేయండి, అలా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Much more surprises to come. Hi, this is Vasu again signing in. వెల్కమ్ టు మై ఛానల్ వాసుటెక్వ్లాగ్స్. సో ఇండియాస్ నెంబర్ 1 స్మార్ట్ ఫోన్ బ్రాండ్, అలాగే ప్రొడక్ట్ సంబంధించినటువంటి ఇమేజ్తో పాటు ప్రొడక్ట్ బ్రాండింగ్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. లెఫ్ట్ అండ్ రైట్ వీళ్ళకి సంబంధించినటువంటి కొన్ని అవార్డ్స్, అలాగే టాప్ మీరు చూసారంటే దీనికి సంబంధించినటువంటి వేరియంట్ అలాగే కలర్. ఇక్కడ మనకు పంపించినటువంటి కలర్ ఏదైతే ఉందో సీ బ్లూ, 4GB + 64GB వేరియంట్ ఇది. దీంట్లో మరొక వేరియంట్ కూడా ఉంటుంది 332. ఇక బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసారంటే దీంట్లో ఉన్నటువంటి హైలైట్ స్పెసిఫికేషన్స్ లైక్ 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, మీడియాటెక్ హీలియో G25 ప్రాసెసర్తో పాటు 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికే 5 మెగాపిక్సెల్ సెన్సార్ తోటి మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. అలాగే దీంట్లో మనకి విర్చువల్ ర్యామ్ సపోర్ట్ని కూడా తీసుకొని రావడం మరొక విశేషం. అఫ్ కోర్స్ దీంట్లో మనకి స్ప్లాష్ రెసిస్టెంట్ టెక్నాలజీ కూడా ఉంది. సో ఇక ఆలస్యం చేయకుండా బాక్స్ని అయితే మనం అన్బాక్స్ చేసేద్దాం. బాక్స్ లోపల కంటెంట్ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి అయితే చెక్ చేసేద్దాం. బాక్స్ ఓపెన్ చేయగానే ఇనిషియల్లీ మనకి ఫోనే ఉంది. సో ఈ ప్రోడక్ట్ మనం పక్కకు పెట్టేసి ఇంకా బాక్స్ లోపల కంటెంట్ ఏముంది ఏంటి అనేది చూద్దాం. అట్లీస్ట్ వీళ్ళన్న బాక్స్లో ఛార్జర్ని ప్రొవైడ్ చేశారో చేయలేదో, టీపీయూ కేస్ని అయితే ప్రొవైడ్ చేయలేదు, బట్ సిమ్ కార్డ్ స్లాట్ని అయితే వీళ్ళు మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీన్ని పక్కకు పెట్టారు అన్నట్లయితే ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేశారండో, 10 వాట్స్కి సంబంధించినటువంటి ఛార్జర్ని, అలాగే దీనికి సంబంధించినటువంటి ఒక డేటా కేబుల్ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ కొంచెం డిసప్పాయింట్మెంట్ ఏంటి అంటే ఇక్కడ మనకి మైక్రో యూఎస్బీని ప్రొవైడ్ చేశారు. టైప్ సిని ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్లో అయితే ఏమీ లేదు. సో ఇక ఫైనల్లీ హీర్ ఈస్ ద కింగ్ ఆఫ్ ద షో, మొబైల్ ఫోన్. మనకు పంపించింది సీ బ్లూ కలర్ అండ్ దీంతో పాటు ప్యారలల్గా మీకు మరొక 2 కలర్స్ కూడా రావడం జరుగుతుంది. ఒకటి వచ్చేటప్పటికే బ్లాక్ కలర్, మరొకటి వచ్చేటప్పటికే గ్రే కలర్. కానీ బ్లూ చాలా చాలా బాగుంది. బ్యాక్ సైడ్ బిల్డ్ అంతా కూడా పాలీకార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియలే, ఈవెన్ సైడ్స్ అంతా కూడా. ఇక ఫ్రంట్ మీరు చూసారు అన్నట్లయితే 6.53 ఇంచెస్కి సంబంధించినటువంటి HD+ డిస్ప్లేనే మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. వీళ్ళు దీని బదులుగా స్క్రీన్ గార్డ్ని డైరెక్ట్గా ప్లేస్ చేసి పంపించుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఎనీవే మీకు ఇక్కడ స్క్రీన్ గార్డ్ అయితే రాదు. లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్, అలాగే బాటమ్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారంటే ప్రైమరీ స్పీకర్, అలాగే మైక్రో యూఎస్బీ పోర్ట్తో పాటు మనకి ప్రైమరీ మైక్రోఫోన్, లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఫోన్ సిమ్ కార్డ్ స్లాట్, అలాగే టాప్ ఆఫ్ ద ఫోన్ 3.5mm జాక్ని ప్రొవైడ్ చేశారు, కానీ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ అయితే మనకు ప్రొవైడ్ చేయలేదు. ఇక రేర్ చూసారు అన్నట్లయితే కనుక మనకి సింగిల్ కెమెరా, అది కూడా 13 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందు తీసుకొచ్చారు. అట్లీస్ట్ డ్యూయల్ మినిమం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, బట్ ఇది చూడటానికి మాత్రం క్వాడ్ కెమెరా లెన్స్ సెటప్ లాగా ఉండడం జరుగుతుంది. వేరే ఫ్రంట్ మీరు చూసారు అన్నట్లయితే ఇక్కడ 5 మెగాపిక్సెల్కి సంబంధించినటువంటి సెన్సార్ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. 5000 mAh ఆఫ్ ద బ్యాటరీని మనకు ప్రొవైడ్ చేశారు అండ్ 10 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్. ఇక రేర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ని మనం ఇక్కడైతే చూడొచ్చు. సో ఆలస్యం చేయకుండా మనం ఫోన్ అయితే బూట్ చేసేద్దాం. ఇది వచ్చేటప్పటికి మీకు MIUI 12.5తో మనకు రావడం జరుగుతుంది. సో 13 తీసుకొచ్చి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. ఈవెన్ రెడ్మీ 10 ఏదైతే ఉందో మీకు MIUI 13తోనే మనకు రావడం జరుగుతుంది. సో ఇందులో మనకి ఆండ్రాయిడ్ 11 మనం చూసేటువంటి అవకాశం అయితే ఉంది. ఈవెన్ మనకి వైఫైలో వచ్చేటప్పటికి మనకి కేవలం సింగిల్ బ్యాండ్ ఆఫ్ వైఫై నెట్వర్క్ మాత్రమే ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, హీర్ ఇట్ ఈస్. మనకి ఫోన్ అయితే బూట్ అయిపోయింది. సో ఫోన్ బూట్ అయిన తర్వాత బ్లాట్వేర్ ఏమన్నా ఉందా అంటే ఎస్, బ్లాట్వేర్ ఉంది. మనకి రిక్వైర్మెంట్ లేనటువంటి యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని చాలా సునాయాసంగా మనం రిమూవ్ కూడా చేసుకోవచ్చు. దీంట్లో లైట్ వర్షన్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఏం తీసుకొని రాలేదు. దీంట్లో రెగ్యులర్ ఆపరేటింగ్ సిస్టమ్నే వీళ్ళు మన ముందు తీసుకొని రావడం అయితే జరిగింది. సో ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు బెజల్స్ కూడా. సో బెజల్స్ కూడా పర్వాలేదు, బాగానే ఉంది, బట్ బాటంలో ఇంకొంచెం థిన్గా తీసుకొచ్చి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి MIUI 12.5 తోటి మనకి రావడం జరుగుతుంది. అండ్ మేబీ ఇది మరొక మేజర్ సాఫ్ట్వేర్ అప్గ్రేడ్కి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక ఆండ్రాయిడ్ వర్షన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే వీళ్ళు ఆండ్రాయిడ్ 11 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. డిస్ప్లే విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇది HD+ డిస్ప్లే
డిస్ప్లే మాత్రమే, ఫుల్ హెచ్డి డిస్ప్లే అయితే కాదు, బట్ మీకు విజువల్ ఎక్స్పీరియన్స్ మంచిగా ఉండడం కోసం నేను ఇక్కడ డార్క్ థీమ్కి అయితే కన్వర్ట్ చేస్తున్నాను. ఇక దీంట్లో మనకి అడిషనల్గా వచ్చేటప్పటికి మనకి ర్యామ్ ఎక్స్టెన్షన్ ఫ్యూచర్ని కూడా మన ముందు తీసుకొచ్చారు. సో డిపెండ్స్ అపాన్ మీరు సెలెక్ట్ చేసుకునేటువంటి వేరియంట్ని బేస్ చేసుకొని ఇక్కడ మాక్సిమం 2GB దాకా మీరు మెమరీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. వేరే ఇక్కడ మనకి 1GB అయితే మనం ఇందులో ఎక్స్పాండ్ చేసుకున్నాము. డైలర్ ఇన్ఫో విషయానికి వచ్చారు అన్నట్లయితే బై డిఫాల్ట్గా మనకి గూగుల్ డైలర్ని మనకు ప్రొవైడ్ చేశారు. సో కాల్ రికార్డ్ చేసినప్పుడు అవతలకి అలర్ట్ రావడం జరుగుతుంది. ఈవెన్ మనకి మెసేజింగ్ యాప్ కూడా బై డిఫాల్ట్గా గూగుల్ మెసేజింగ్ యాప్ని మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక దీంట్లో మనకి సెక్యూరిటీ ఫీచర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే మనకి ఏఐ బేస్డ్ ఫేస్ అన్లాక్తో పాటు రేర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ని కూడా మన ముందు తీసుకొచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు రేర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా పర్వాలేదు, కొంచెం ఫాస్ట్గానే మనకి ఇది అన్లాక్ అవడం అయితే జరుగుతుంది. అంతా బాగానే ఉంది, కానీ దీంట్లో మనకి కేవలం HD+ డిస్ప్లేని మాత్రమే తీసుకొచ్చారు. అట్లీస్ట్ ఫుల్ HD+ డిస్ప్లేని తీసుకొచ్చినా బాగుండేదని నా అభిప్రాయం. దీంట్లో స్టాండర్డ్ 60Hz రిఫ్రెష్ రేట్ మాత్రమే మనకు రావడం జరుగుతుంది. ఇక రేర్ కెమెరా రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్ విషయానికి వచ్చారు అంటే ఇక్కడ మాక్సిమం మీకు 1080pలో, అది కూడా 30 fpsలో, ఈవెన్ 720లో వచ్చేటప్పటికే 30 fpsలో మీరు వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఒకసారి ఫ్రంట్ వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్ విషయానికి వచ్చారంటే ఫ్రంట్ కూడా ఈవెన్ మనకి 1080p వీడియో రికార్డింగ్ అయితే ప్రొవైడ్ చేశారు, విచ్ ఈస్ గుడ్. బట్ డిస్ప్లే ఫుల్ హెచ్డి తెచ్చుంటే బాగుండేది. ఇక ఒకసారి ఈ ఫోన్కి సంబంధించినటువంటి వెయిట్ కూడా మనం చెక్ చేద్దాం. దీని టోటల్ వెయిట్ ఎంత ఉంది ఏంటి అనేది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, ఇది టోటల్ 196 గ్రామ్స్గా మనకు రావడం అయితే జరుగుతుంది. ఇక బాడీ అంతా కూడా మనకి పాలీకార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియలే. ఇక ఫ్రంట్ అయితే వీళ్ళు గొరిల్లా గ్లాస్ అలాంటి ప్రొటెక్షన్ అయితే ఏమీ తీసుకొని రాలేదు. ఈవెన్ మనకి స్క్రీన్ గార్డ్ కూడా ప్రొవైడ్ చేయలేదు, అండ్ బాక్స్లో మీకు TPU కేస్ కూడా రాదు. ఇక దీంట్లో మనకు ప్రొవైడ్ చేసినటువంటి సిమ్ కార్డ్ స్లాట్ ఎలా ప్రొవైడ్ చేశారు ఏంటి అనేది చూద్దాం. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే మనకి రబ్బరైజ్డ్ గ్యాస్ కిట్ని అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా వైట్ కలర్లో ఏదైతే ఉంది, రబ్బరైజ్డ్ గ్యాస్ కిట్ అంటే త్వరగా నీళ్ళల్లో పడ్డ వాటర్ లోపలికి వెళ్ళేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువ. అండ్ ఇక్కడ మీకు డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో అట్ ఏ టైం మీరు 2 సిమ్ కార్డ్స్తో పాటు మెమరీ కార్డ్ని కూడా ప్లేస్ చేసి వాడుకోవచ్చు. సో ఇక వీడియో అండ్ ఆడియో క్వాలిటీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇది మనకు ఉండడానికి HD+ డిస్ప్లే అయినా కానీ మనకి వీడియో స్ట్రీమింగ్ వచ్చేటప్పటికే 1080pకి అయితే మనకి మ్యాక్సిమం సపోర్ట్ అయితే చేస్తుంది. పర్వాలేదు, వీడియో క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఆడియో వచ్చేటప్పటికి మనకి సింగిల్ స్పీకర్ ఇక్కడ బాటమ్ మనకి స్పీకర్ని అయితే ప్రొవైడ్ చేశారు కదా. ఈ స్పీకర్ నుంచి మనకు అవుట్పుట్ అయితే రావాలి, రెండో స్పీకర్ అయితే లేదు. బట్ క్వైట్ డీసెంట్ లౌడ్నెస్ అనే నా అభిప్రాయం. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో మనకి FM రేడియోని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో చూసారు కదా, డీటెయిలింగ్ కూడా బాగానే ఉంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, అన్బాక్సింగ్ వీడియో అయితే బేసిక్ ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ కింద దీన్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. సో బాడీ అంతా కూడా పాలీకార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్. ఆఫ్ కోర్స్ మ్యాక్సిమం మనం ఇవే చూస్తుంటాం. ఫ్రంట్ కూడా వీళ్ళు ప్రొటెక్షన్ ఏంటి అనేటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రం ఎక్కడ డిక్లేర్ అయితే చేయలేదు. కాకపోతే దీంట్లో మనకి 6.53 ఇంచెస్కి సంబంధించినటువంటి HD+ డిస్ప్లేని మన ముందు తీసుకొని రావడం అయితే జరిగింది. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో మనకి TUV రిహెల్ సర్టిఫికేషన్ కూడా మన ముందు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ నాకు కొంచెం డిసడ్వాంటేజ్ అనిపించింది, వీళ్ళు ఫుల్ హెచ్డి తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. బట్ ప్యానల్ ఏదైతే ఉందో ఇది మాత్రం మీకు 1080p దాకా సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇన్ఫాక్ట్ దీంట్లో మనకి మీడియాటెక్ హీలియోకి సంబంధించినటువంటి G25 ప్రాసెసర్ని మన ముందు తీసుకొచ్చారు. హ్యూజ్ టాస్క్ కాకుండా లైక్ వాట్సాప్ వాడతాను, లేదన్నట్లయితే అప్పుడప్పుడు ఫేస్బుక్ లేదా ఇన్స్టాగ్రామ్ ఇలా వాడుకుంటాను అన్నట్లయితే కనుక ఖచ్చితంగా దీనిపైన ఒక లుక్ వేయచ్చు. ఇన్ఫాక్ట్ ర్యామ్ విషయానికి వచ్చారంటే LPDDR4X, అలాగే స్టోరేజ్ విషయానికి వచ్చారంటే UFS 2.2 స్టోరేజ్ని మనకి ఇందులో తీసుకొని రావడం జరిగింది. ఇక దీంట్లో మనకి రేర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో పాటు మనకి AI బేస్డ్ ఫేస్ అన్లాక్ కూడా తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ ఫింగర్ ప్రింట్ అన్లాక్ కూడా పర్వాలేదు, ఫాస్ట్గానే ఇది అన్లాక్ అయితే చేయడం జరుగుతుంది. దీంట్లో P2I నానో స్ప్లాష్ రెసిస్టెంట్ టెక్నాలజీ కూడా ఉంటుంది. సో వాటర్ డ్రాప్లెట్స్ ఎక్కడన్నా దీని మీద పడ్డా కానీ ఇది డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు లేదా వాటర్ దీని లోపలికి వెళ్ళటం ఆల్మోస్ట్ ఆల్ అసాధ్యం. ఇక బ్యాటరీ విషయానికి వచ్చారంటే దీంట్లో మనకి 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఆల్ డే టు డే లైఫ్లో బేసిక్ యూస్ చేస్తున్నారంటే 2 days బ్యాటరీ బ్యాకప్ అయితే పక్కా మీకు రావడం జరుగుతుంది. బట్ ఇందులో నాకు 10 watts ఛార్జింగ్ టెక్నాలజీ ఇది కొంచెం డిసడ్వాంటేజ్ అనిపించింది. అట్లీస్ట్ 18 watts అన్న తీసుకొచ్చుంటే బాగుండేది. అండ్ ఇంకొక మెయిన్ బ్యాక్ డ్రాప్ ఏంటి అంటే దీంట్లో మనకి మైక్రో USB పోర్ట్ని అయితే ప్రొవైడ్ చేశారు. అట్లీస్ట్ Type-C తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇక దీంట్లో మీకు ఏ విధమైనటువంటి డ్యూయల్ స్టీరియో స్పీకర్ కానీ IR బ్లాస్టర్ కానీ ఇలాంటివి అయితే ఏమీ ఉండవు. సింగిల్ స్పీకరే, బట్ ఆడియో క్వాలిటీ కూడా బాగానే ఉంది అండ్ లౌడ్నెస్ కూడా బాగానే ఉంది. ఇక దీంట్లో కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఓకే, దీంట్లో మనకి కేవలం సింగిల్ కెమెరా మాత్రమే రావడం జరుగుతుంది. చూడటానికి మాత్రం క్వాడ్ కెమెరా అనిపిస్తుంటుంది కానీ సింగిల్ కెమెరా అనేది 13 మెగాపిక్సెల్ కెమెరా. సో క్వైట్ డీసెంట్ పిక్చర్స్ని అయితే ఇది క్యాప్చర్ చేస్తుంది. ఈవెన్ పోర్ట్రేట్ ఎఫెక్ట్ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. వేరే ఫ్రంట్ వచ్చేటప్పటికే వీళ్ళు 5 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందు తీసుకొచ్చారు.
క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ని అయితే మీరు ఆస్వాదించవచ్చు. అండ్ వాట్సాప్ వీడియో కాల్ ఇలాంటి వాటన్నిటికీ బేసిక్ రిక్వైర్మెంట్స్ అన్నిటిని కూడా ఇది ఫుల్ఫిల్ చేయగలదు. ఇక దీని ప్రైస్ అండ్ అవైలబిలిటీ విషయానికి వచ్చారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్స్ చూద్దాం. సో ఇక్కడ మీరు చూస్తుంది బ్లూ కలర్, ఇది కాకుండా మరొకటి బ్లాక్ అలాగే గ్రే కలర్, ఇట్లా రెండింటిలో కూడా మీకు దొరకడం జరుగుతుంది. సో నన్ను అడిగితే బ్లూ సెలెక్ట్ చేసుకోండి, కొంచెం మీకు బెటర్ లుక్ అయితే రావడం జరుగుతుంది. ఇన్ఫాక్ట్ దీంట్లో మీకు అవైలబిలిటీస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే 3+32GB 8500 కార్డ్ డిస్కౌంట్స్ అయితే ఇప్పటిదాకా యాజ్ ఆఫ్ నో ఏం ప్రొవైడ్ చేయలేదు, కానీ మోస్ట్లీ 10% ఒక 700-800 రూపాయల దాకా మీకు డిస్కౌంట్ దొరికేటువంటి అవకాశం ఉంది కార్డ్ని యూజ్ చేస్తే. 4+64GB వేరియంట్కి వెళ్ళాలనుకుంటున్నారంటే 9500 కార్డ్ డిస్కౌంట్తో సుమారుగా 1000 రూపాయల దాకా మీకు డిస్కౌంట్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఒకవేళ అనౌన్స్ చేస్తే. ఇకపోతే ఈ ప్రోడక్ట్ మీరు పర్చేజ్ చేయాలనుకుంటున్నారంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. అండ్ దీనికి సంబంధించినటువంటి అవైలబిలిటీ వచ్చేటప్పటికే రేపు 26th మధ్యాహ్నం 12 o'clock నుంచి సేల్లోకి అయితే రానుంది. ఇక ఫైనల్గా నా కంక్లూజన్, ఒకవేళ మీరు స్ట్రిక్ట్గా 8,000-8,500 రూపాయల బడ్జెట్లోనే నాకు మొబైల్ ఫోన్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. లేదు అన్నట్లయితే నా ఇంటెన్స్ ఏంటి అంటే మీరు ఇంకొక 1000-1500 రూపాయలు ఎక్కువ వేసుకున్నారు అన్నట్లయితే అక్కడ మీకు Redmi 10 మొబైల్ ఏదైతే ఉందో మంచి వాల్యూ ఫర్ మనీ అయ్యే అవకాశం ఉంది. ఇన్ఫాక్ట్ అందులో Qualcomm Snapdragon 680 SoC చిప్సెట్ మనకు రావడం జరుగుతుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లెట్ మీ నో, కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.